వక్ఫ్ అనేది ఒక ఇస్లామిక్ ఆచారం. దీని కింద ఒక వ్యక్తి తన ఆస్తిని మతపరమైన, సామాజిక లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం దానం చేస్తాడు. ఆ తర్వాత ఈ ఆస్తి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుంది. ఈ ఆస్తి లేదా దాని నుండి వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. వక్ఫ్ చట్టాలలో కాలానుగుణంగా సవరణలు, కొత్త చట్టాలు చేయబడుతూ ఉన్నాయి. కానీ వక్ఫ్ ఆస్తుల సరైన నిర్వహణ ఇప్పటికీ ఒక సమస్యగానే ఉంది. సాధారణ ముస్లింలు, పేద ముస్లింలు మరియు మహిళలు ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. వక్ఫ్ సమస్యల పట్ల దృష్టి సారిస్తే బోర్డులలో నిర్వహణ లోపంతో పాటు అవకతవకలు అతి పెద్ద సమస్య. రెండవ సమస్య పారదర్శకత లేకపోవడం. వక్ఫ్ బోర్డుల ఆస్తులకు సంబంధించిన సరైన అకౌంట్ స్టేట్మెంట్లు నిర్వహించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. సకాలంలో ఆడిట్లు నిర్వహించబడవు. ఏ లక్ష్యాల సాధన కోసం వక్ఫ్ను రూపొందించారో అవి నెరవేరడం లేదు. స్కూళ్లు, ఆసుపత్రులు, సమాజ సంక్షేమ పథకాలకు బదులుగా వక్ఫ్ ఆస్తులు తరచుగా వివాదాలకు, రాజకీయాలకు గురవుతున్నాయి. ఇవే కాకుండా వక్ఫ్ బోర్డుల్లో మహిళలు, వెనుకబడిన వర్గాల భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంది. రికార్డుల అసంపూర్ణత, అంటే వక్ఫ్ ఆస్తుల సర్వే మరియు యాజమాన్యానికి సంబంధించిన పత్రాలు అసంపూర్ణంగా ఉన్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు దాదాపు 31,999 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాటిలో 16,140 కేసులు ఆక్రమణలకు సంబంధించినవి. ఏకపక్ష అధికారం. వక్ఫ్ బోర్డ్ ఆస్తులపై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రత్యేక అధికారం కలిగి ఉంది. అందువల్ల అనేక వివాదాలు ఉత్పన్నమవుతాయి. ఆర్థిక సంక్షోభం. వక్ఫ్ ఆస్తుల ఆదాయం ఏడాదికేడాదికి నిరంతరం తగ్గిపోతూ ఉన్నది. ఈ లోటుపాట్లను దృష్టిలో ఉంచుకుని వక్ఫ్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వం ఈ అవసరాన్ని అర్థం చేసుకుని అవసరమైన సవరణలు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ, అంటే జేపీసీని ఏర్పాటు చేశారు. ఇది వక్ఫ్ యొక్క ప్రస్తుత స్థితిని అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 36 సమావేశాలను నిర్వహించింది. స్టేక్ హోల్డర్లతో విస్తృత చర్చలు జరిపింది. అలాగే అనేక లోపాలను ఎత్తిచూపింది. ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడిన సవరణలు కనీసం 5 సంవత్సరాలుగా ఇస్లాంను అనుసరిస్తున్న వ్యక్తులు మాత్రమే వక్ఫ్ చేయగలరు. వక్ఫ్ బై యూజర్ తొలగించబడింది. ఇప్పుడు చట్టపరమైన పత్రాలు లేకుండా వక్ఫ్ ఆస్తులను క్లెయిమ్ చేయజాలదు. మహిళల హక్కులను నిర్ధారించడం. మహిళలకు వారి చట్టబద్ధమైన హక్కులను ఇచ్చిన తరువాతే ఏదైనా ఆస్తిని వక్ఫ్కు ఇవ్వవచ్చు. డిజిటలైజేషన్ తప్పనిసరి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని 6 నెలల్లోపు ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ. ప్రభుత్వ భూమిని వక్ఫ్గా ప్రకటించే ముందు సీనియర్ అధికారుల ద్వారా దర్యాప్తు తప్పనిసరి. వక్ఫ్ బోర్డుల పునర్వ్యవస్థీకరణ. మహిళలు, వెనుకబడిన ముస్లిం వర్గాలు, బోహ్రా మరియు ఆగాఖానీ వర్గాల ప్రాతినిధ్యం పెంచబడింది. ఆర్టికల్ 40 తొలగించబడింది. ఇప్పుడు వక్ఫ్ బోర్డులు ఏ ఆస్తిని కూడా వక్ఫ్గా ఏకపక్షంగా ప్రకటించలేవు. పరిమిత వ్యవధిలో అపీల్ చేసుకునే హక్కు. ఇప్పుడు వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయానికి వ్యతిరేకంగా 90 రోజుల లోపు హైకోర్టులో అపీల్ చేసుకోవచ్చు. కొత్త జరిమానా నిబంధనలు. ఆర్థిక అవకతవకలకు పాల్పడే ముత్వల్లీలు, అంటే వక్ఫ్ ఆస్తి నిర్వాహకుల మీద 1 లక్ష రూపాయల వరకు జరిమానా మరియు 6 నెలల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉంది. కొత్త సవరణలు సాధారణ ముస్లింల ప్రయోజనాల కోసం చేయబడ్డాయి. ఎందుకంటే వక్ఫ్ సవరణ బిల్లు 2024 యొక్క లక్ష్యం పారదర్శకత, డిజిటలైజేషన్ మరియు న్యాయపరమైన సంస్కరణల ద్వారా వక్ఫ్ ఆస్తులను సముచితంగా ఉపయోగించుకునేలా చూడడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఈ చట్టం మహిళలకు ఒక పెద్ద అడుగు. ఇది వారికి వారి హక్కులను అందిస్తుంది, అలాగే వారి సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం భాగస్వామ్యం ద్వారా భాగ్యోదయం.